అంటే గత ప్రభుత్వం అనేది చాలా దారుణమేనండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఎవరో పక్కదో పట్టిస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మరి అట్లా అనుకుంటే మాకు ఎగ్జామ్స్ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయినని చెప్పేసి టీఎస్పీఎస్సీని 2 సార్లు మేము ముట్టడించినాం. వేల సంఖ్యలో మేము ముట్టడించినాం. వేల సంఖ్యలో ముట్టడించినప్పుడు కోదండరామ్ సార్ వచ్చారు, అద్దంకి దయాకర్ అన్న వచ్చారు, రియాజ్ సార్ వచ్చారు, తర్వాత వివిధ ఎన్ఎస్యూ బలమర్ వెంకటన్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. మరి మేము ఆ రోజు వాళ్ళు ప్రభావితం చేస్తే మేము ఆ రోజు మేము చేసామా? కానీ ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలుసు, మా సమస్యలు ఉన్నాయని తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజే విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అవుతున్నాయి, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని సరైన సమయంలో పెట్టాలా, ఒక గ్యాప్ ఇచ్చి పెట్టాలా. ఎందుకంటే అప్పుడు మాకు ఒకే నెలలో జేఎల్, డిఎల్, జనరల్ జేఎల్, గురుకుల ఎగ్జామ్స్, ఆగస్టులో ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి, ఎగ్జామ్స్ అన్నీ ఓవర్లాప్ అయినని చెప్పేసి మా గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఆ రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమం చేసుకున్నాం. ఈ రోజు కూడా మేము అదే చెప్తా ఉన్నాము. మాకు గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్రూప్ 3 ఎగ్జామ్కి సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్ను. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఒక విధంగా ఒక డేట్లో పెట్టి తర్వాత 2 నెలల గ్యాప్ ఇచ్చి గ్రూప్ 3 ఎందుకు పెడుతున్నారు? ఈ 2 ఎగ్జాము సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఈ 2 ఎగ్జామ్లోనే ఒక 15 రోజుల వ్యవధిలో గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో పెడితే బాగుంటుందని చెప్పేసి, మాకు అందరికీ న్యాయం జరుగుతుంది, మా సీనియర్లందరూ న్యాయం జరుగుతుందని చెప్పేసి మాకు కొట్లాట ఇదంతా. మాకు మళ్ళీ ఎవరు రెచ్చగొట్టలేరు. బీఆర్ఎస్ వాళ్ళకు మీరు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళని వద్దన్నా కూడా వాళ్ళు మా దాంట్లో జూరుతూ ఉన్నారు. వాళ్లకు మీరు ఇస్తున్నటువంటి అవకాశం అది. ఎందుకంటే మేము చిన్న పిల్లలం కాదండి. ఆ రోజు మేము టీఎస్పీఎస్సీ ముట్టడి ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు రెచ్చగొట్టారు? మేము చిన్న పిల్లలం కాదు కదా. ఇది మా జెన్యున్ కాదు, జెన్యున్ నడుస్తూ ఉన్నది. నిరసనని ఆపేయాలనే ఉద్దేశం కాదు, దీని వెనకాల టీఆర్ఎస్ హస్తం ఉందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మా తెలియని మిత్రులు వాళ్ళు కావాలని, అసలు యాక్చువల్గా మాకు ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు అనుకూలమైన సమయంలో ఎగ్జామ్ పెడతామంటే నిన్న అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు లీక్ చేశారు. ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు, లీక్ చెప్పారు. ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళు మా వెనకాల ఉండి కాదు, వాళ్ళు కావాలని వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలతోటి కావాలని చేపిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఈ మమ్మల్ని ఇక్కడ రెచ్చగొట్టుడు కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు, ఎందుకంటే మేము కాబోయే ఆఫీసర్లం అండి. మమ్మల్ని ఎందుకంటే మేము పరిపాలనలో భాగస్వాములు అయ్యేటటువంటి వాళ్ళం, మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారండి? కాబట్టి వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గత బీఆర్ఎస్ పాలనలో మేము నష్టపోయాము, వీళ్ళు ఇంకా నష్టపోవాలా, వీళ్ళకి ఉద్యోగాలు రావద్దని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని మేము అనుకుంటా ఉన్నాము.